నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. కరీంనగర్ లో బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇప్పుడు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోనని ఈటెల రాజేందర్ కీలక కమెంట్స్ చేశారు. తాను కేసీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్యతో కొట్లాడాను. మీతో తనకు పంచాయతీ ఏంటని, తనతో పెట్టుకోను తట్టుకోలేరని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఈటెల వ్యాఖ్యలపై ఎవరూ మాట్లాడొద్దని, అధిష్టానమే చూసుకుంటుందని కూడా అన్నారు. ఇద్దరి మధ్య వివాదం రాష్ట్రంలో తీవ్ర చర్చగా మారింది. దీని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిస్కషన్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి పల్లె రవికుమార్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి జితేందర్ గారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. ఎస్ సార్, రవికుమార్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే ఈటెల రాజేందర్ కమెంట్స్ చూస్తుంటే కూడా అటు కేసీఆర్, రోషయ్య ఇట్లాంటి వాళ్ళ అందరితోని కూడా నేను కొట్లాడాను, అసలు ఇంకా మీరెంత ఏదైతే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే రకం నేను కాదు అనే కమెంట్లు కూడా చేస్తూ వచ్చారు. సరే, ఏదైతే బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ ఏదైతే నడుస్తుందో, కానీ ఈ చర్చలోకి కేసీఆర్ ని కూడా లాగడం ఒక రకంగా దీన్ని ఏ రకంగా చూస్తుంది బీఆర్ఎస్? సునీత గారు, ముందుగా మీకు జీ న్యూస్ వీక్షకులకి, సోదరులు జితేందర్ గారికి, మిగతా మిత్రులకి అందరికి గుడ్ మార్నింగ్ అండి. సరే, ఇక్కడ ఈటెల రాజేందర్ గారు మాట్లాడింది సరే, ఆయన తన గత కొంతకాలంగా బీజేపీ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి, తన మీద జరుగుతున్నటువంటి ఇబ్బంది కానీ, తను రాష్ట్ర అధ్యక్షుడిగా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు చేరుకున్నది. దానికి తోడు ఈ మధ్యన మనకు పర్టికులర్ కాంటెక్స్ట్ అయితే నిన్న చూసిన దాన్ని బట్టి అయితే మనకి ఏంటంటే, హుజూరాబాద్ ఆయన సొంత నియోజకవర్గం, దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్కడ ఆ నియోజకవర్గంలో తన పట్ల కొంత ఇబ్బందిగా సమావేశం పెట్టి, ఆ సమావేశంలో తన క్యాడర్కు, తన వర్గానికి సమాచారం లేకుండా ఈ బండి సంజయ్ బర్త్డే సందర్భంగా, నేను కాంటెక్స్ట్ కరెక్ట్ గా నాకు కూడా లేదు, ఏదో సందర్భంగా సైకిళ్ళ పంపిణీ ఆ కార్యక్రమం పెట్టినట్టుగా ఉంది. ఆ టైంలో ఈయనకు లేకపోవటం తోటి కార్యకర్తలంతా కూడా ఆయన ఈ దగ్గరికి వచ్చేసి కూర్చున్నప్పుడు కొంచెం అతని ఆవేదన అంతా కూడా మాట్లాడిండు. ఈటెల రాజేందర్ గారు మాట్లాడింది కూడా ఏంటంటే, నేను రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక బలమైన నాయకుడితో కొట్లాడిన తెలంగాణ ఉద్యమం కోసం, కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడినా, ₹1 విడియని ఏం చేసుకుంటావో చేసుకోకు అసెంబ్లీ అని కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడినప్పుడు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి, ఎందుకంటే అందరం కూడా ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి కొట్లాడినాము. జాయిన్ అయ్యే ఉన్నా మిగిలిన వారు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. నరవిజయ్ గారు మ్యూట్ లో పెట్టుకోండి. ఎస్, చెప్పండి రవికుమార్ గారు. ఫైట్ చేసిన సరే, కాంటెక్స్ట్ లో తెలుసు, మనం కేసీఆర్ గారితో కూడా దూరమైనప్పుడు కూడా కేసీఆర్ గారితో కూడా నేను కొట్లాడినా, ఆయన మీద ఆయన ఉద్దేశం కూడా ఆయన మీద పోటీ చేసిన, గజ్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేసాడు కాక మన ఈటెల రాజేందర్ గారు కొట్లాడినా. కానీ సొంత పార్టీలోనే ఇట్లా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుంటా పనిచేసేటటువంటి వాళ్ళతోటి ఏం కొట్లాడతామో అన్నట్టుగా ఒక ఆవేదన భరితంగా కొంత మాట్లాడినట్టు కనిపించింది. బట్ ఎక్కడో ఇది ఏమైందంటే, ఒకటి ఏంటంటే వాస్తవం అయితే కానీ ఒకటి మీరు ఇట్లా ఈటెల రాజేందర్ కమెంట్స్ మరోలా కూడా కనిపించాయి. ఎందుకంటే కేసీఆర్ తో నాకు 20 ఏళ్ళు అనుబంధం ఉండేది, మంత్రుల్ని దాసుల్లా చూసేవారు, నేను దాసుని కాదు, అందుకే బయటకు వచ్చేసిన అన్నట్టు కూడా కమెంట్స్ చేశారు. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఈటెల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి ఉద్యమం నుంచి ఎదిగి వచ్చినవాడు. తెలంగాణ ఉద్యమంలో నేను ఆ కాంటాక్ట్స్ అన్ని చెప్పినాను, చేసినవన్నీ కూడా వచ్చి వాళ్ళు వచ్చినటువంటి సొంత పార్టీలో సొంతంగా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకునేటటువంటి వాళ్ళని నేను ఇంత ఉంటది, నేను కాదు నాకు లెక్క, నేను ఇంతమంది శక్తిమంతులతోటే నేను కొట్లాడినటువంటి వాడిని, ఈ కడుపులో కత్తులు పెట్టుకొని కుట్ర చేసేటటువంటి వాళ్ళని ఏం మాట్లాడాలి అని చెప్పేసి కొంచెం పదజాలం కూడా చాలా పరుషంగానే మాట్లాడింది, మరి గట్టిగానే ఉన్నది. అయితే ఇక్కడ ఏంటంటే, మరి అధిష్టానం వాళ్ళ పార్టీ, ఎందుకంటే వాస్తవంగా సరే రాజకీయంగా ఎవరు ఏ పార్టీకి ఉండేటువంటి, అయితే ఇక్కడ ఎక్కడ అంటే ఇది కాంగ్రెస్ పార్టీలో ఇంకెక్కడన్నా మాట్లాడితేనేమో మనం కొంత కాదు, బీజేపీ లాంటి పార్టీ ఏమిటంటే కొంత డిసిప్లిన్ ఉంటుంది, కొంత ఏదో సిద్ధాంత ప్రాతిపదికన కొంత ఉంటుంది అన్నది ఇప్పటికి ఒక దేశంలోకి అయితే ఒక అభిప్రాయం అయితే ఉన్నది కదా.
బీజేపీ లాంటి పార్టీలో ఉండి ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి ఇట్లా ఇంత గట్టిగా మాట్లాడటం అనేది ఎట్లా తీసుకుంటుందో దాని అధిష్టానము మిగతా ఎట్లుంటది అన్నదే ఇక్కడ మనం ఆలోచించాం. అయితే ఈటల రాజేందర్ గారు దానికి సిద్ధపడి మాట్లాడి, ఎందుకంటే అంత అవగాహన చైతన్యము తెలియనటువంటి వ్యక్తి అయితే కాదు. ఎట్లుంటది బీజేపీ ఎట్లుంటది తెలుసు ఆయనకు, కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లుంటాయి తెలుసు, టీఆర్ఎస్ పార్టీ ఎట్లుంటది తెలుసు, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లుంటాయి అన్ని తెలుసు ఆయనకి, కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటది. బీజేపీ పార్టీలో ఉంటూ సో ఆ విధంగా మాట్లాడటం వల్ల మరి ఆయన ఇంకా ఏమి దేనికి సిద్ధపడి ఏ విధంగా ఆయన ఎటువంటిది అన్నది కొంత అధిష్టానం ఎట్లా తీసుకుంటది, ఆయన ఆలోచన ఏందన్నది కూడా కొంతమంది ఉందంటే కొంత ఇదైతే టైం కోసం సరే. అంటే ఓకే, బీజేపీలో అంతర్గత పోరు ఉంది అనే విషయం అన్న పక్కన పెట్టినా అటు బండి సంజయ్ కి ఈటెల రాజేందర్ మధ్య ఏదైతే బహిరంగంగా ఏదైతే కమెంట్స్ చేసుకుంటున్నారో అందులో కేసీఆర్ ని కూడా ఈ రకంగా అంటుంటే బీఆర్ఎస్ నుంచి ఎలాంటి అంటే స్టాండ్ కూడా రాలేదు, దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ ని అన్ని మాటలు అంటున్నప్పుడు కూడా ఎవరు ఈటెల రాజేందర్ ని ఖండించలేదు. అంటే ఈటెల రాజేందర్ చెప్పింది నిజం అనుకోవచ్చా? అంటే నిజంగానే మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఒక బానిసల్లా చూసారా కేసీఆర్? కేసీఆర్ లాంటి బలమైన ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ చూడండి మీరు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి బలమైన నాయకుడితోటి కొట్లాడినా, కేసీఆర్ లాంటి బలమైన నాయకుడితో కొట్లాడినా, వాళ్ళ బాజాప్తా వాళ్ళతో కొట్లాడినా నిలబడ్డా, ఆయన చెప్పదలుచుకున్న కాంటెక్స్ట్ అది మీరు అర్థం చేసుకోండి. ఆ కాంటెక్స్ట్ లోనే అంత వాళ్ళతోటి కొట్లాడినటువంటి నేను ఇంకా వీళ్ళు కడుపుల కథలు పెట్టుకొని గీళ్ళు ఎంత ఇంకా ఎందుకంటే నేను ఆ మాట మాట్లాడడం వల్ల కూడా మీద చర్చలో ఉన్నటువంటి బీజేపీ మిత్రుడు వచ్చుకుంటాడు, ఆయన అన్న వర్డ్ రిపీట్ చేయడం వల్ల. కాబట్టి ఏంటంటే టార్గెట్ చేసింది వీళ్ళెంత అంతకది దానికి నేను ఇక అంత గాళ్ళతోటే కొట్లాడినటువంటి ఈగిన తోట లెక్కన కడుపుల కథలు పెట్టుకొని కబులించుకున్నట్టు ఉండేటటువంటి వాళ్ళని అని ఇంకొక పదాలు కూడా కొంత ఎక్కువనే గట్టిగానే మాట్లాడిండి ఆయన, నేను చెప్తున్నాను. కాబట్టి ఆయన అక్కడ ఉద్దేశం ఏంటంటే నేను బలమైన నాయకులతోటే నిలబడి కొట్లాడినటువంటి తట్టుకొని నిలబడ్డటువంటి గిట్లో ఉండేటటువంటి వాళ్ళతోటే పెద్ద లెక్కన చూసుకుంటాను అన్నట్టుగానే మాట్లాడాను. అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అది. ఓకే సరే, మళ్ళీ వస్తాను. ఇంకా అదే విధంగా నర విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, అంతకంటే ముందు జితేందర్ గారితో మాట్లాడదాం. ఎస్ జితేందర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అటు ఏదైతే బీఆర్ఎస్ కి అదే విధంగా కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా అంటూ బీజేపీ చెప్పుకుంటున్న పార్టీలో ఇప్పుడు ఒక అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. ఈటెల రాజేందర్, ఇప్పుడు బండి సంజయ్ వర్గపోరు కనిపిస్తే మొన్నటి వరకు అటు రాజ్వర్ సింగ్ రాజీనామా, ఇట్లాంటి రకరకాల అంశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటి పరిణామాలని, బీజేపీలో జరుగుతున్న పరిణామాలన్నీ కాంగ్రెస్ ఏ రకంగా చూస్తుంది? జీనియస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ముందుగా ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఒకటంటే, ఈ మధ్య కాలంలో రాష్ట్రం వచ్చిన తర్వాత సొంత ఎజెండాలు ఎక్కువైపోయినాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు బీజేపీ వారికి 8 పార్లమెంట్ సభ్యుల్ని, కాంగ్రెస్ వారికి 8 పార్లమెంట్ సభ్యుల్ని రాష్ట్ర ప్రజలు ఇచ్చింది. మరి ఇందులో ఈ మధ్య కాలంలో చూస్తే కవిత ఎపిసోడ్ ఒకలాగా నడిచింది, రాజా సింగ్ ఎపిసోడ్ ఒకలాగా నడిచింది. అదేవిధంగా ఈరోజు ఈటల రాజేందర్ గారిది, మరి బండి సంజయ్ ఒకలాగా నడిచింది. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా కేంద్రం ద్వారా అనేక పద్ధతులు మనము విభజన హామీలు తీసుకురావాల్సిన అవసరాలు. ఈ సొంత ఎజెండాలని పక్కకు పెట్టి ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్ అతిపెద్ద రాజధాని, దీంట్లో 1,20,00,000 మంది నివసిస్తున్నారు. అదేవిధంగా పక్కన రంగారెడ్డి డిస్టిక్ ఉంది. రాష్ట్రంలో సగం మంది, రాష్ట్రానికి సగం మంది ఇక్కడనే జీవిస్తున్నారు. వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవ్వాలి. మరి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాల పోరాటం పరంగా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. గడిచిన 10 సంవత్సరాలలో మరి 2 బేసిన్లు ఉన్నాయి. ఇక్కడ కృష్ణా ఉంది, అదేవిధంగా గోదావరి ఉంది. దీని మీద 11 బ్యారేజీలు కట్టాలని ఆ రోజు 1863 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కృష్ణా నుంచి నీళ్లు తెచ్చుకోవాలి, గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకోలేకపోయినాం. మరి ఉన్నటువంటి అఖండ ఆంధ్రప్రదేశ్ లో వారు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణకు అన్యాయం అయింది. దాని మీద నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఈ రోజు 8 మంది రాష్ట్ర ఎంపీలు ఉంటే అందులో 2 మంత్రులు ఉన్నారు. మరి మంత్రులు ఈ రోజు
మరి చాలా పనులు ఉన్నాయి. విభజన హామీలలో మరి బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ కానీ రైల్వేది, అదేవిధంగా మరి ఉన్నటువంటి హైదరాబాద్ లో మరి మూసి పెద్ద ఎత్తున ప్రవేశిస్తుంది, దాని సుందరీకరణ డబ్బులు కానీ, మరి ఈ రోజు పేపర్లో ఇప్పుడే చూసిన ఐజీఎస్టీ రూపకంగా 924 కోట్ల రూపాయలు కేంద్రం మళ్లీ లాక్కెళ్ళింది. దేశంలో 5% మనము ఎకనామికల్ గా ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తుంటే సీఎం గారు పదే పదే కేంద్రం పర్వటించి మరి అందరి మంత్రుల్ని కలవడం, ప్రధానమంత్రిని కలవడం, మరి 52 సార్లు మరి పదే పదే వీళ్ళు మన ప్రతిపక్షం కూడా విమర్శిస్తుంది. 52 సార్లు వెళ్లి ఎన్నో రకాలుగా బతిమాడినా కూడా రాష్ట్రానికి ఇచ్చే నిధులు ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు మరి మంత్రులు ఏం చేస్తున్నారు, కేంద్ర మంత్రులు, అదే విధంగా ఎంపీలు ఏం చేస్తున్నారు? కనీసం ఇప్పుడు పార్లమెంటు మొదలైంది కాబట్టి కనీసం రాష్ట్ర ప్రజల కోసం రేపు రాబోయే కాలంలో మరి ఈ రోజు 8 మంది ఎంపీలను ఇచ్చిందండి రాష్ట్రం, 2 కేంద్ర మంత్రులు అయినరు. ఇంత అంతర్గతంగా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోట్లాడుకోవడం, వాళ్ళ పార్టీలలో కుమ్ములాడుకోవడం కాదండి. ఏ పార్టీ వాళ్ళైనా సరే రాష్ట్ర ప్రయోజనాలకు ఈ రోజు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు ఎంపీలు మనకు రావాల్సినటువంటి కేంద్ర నిధులు ఈ రోజు కేంద్రం ఈ రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది. ఈ రోజు బీఆర్ ఎలక్షన్స్ వచ్చినాయి, అక్కడ బోర్డు ఫండ్స్ ఇచ్చింది. మరి ఇక్కడ అనేక రకాల పద్ధతులు, విభజన హామీలు ఉన్నాయి. వీటిపై పోరాటం వదిలేసి అంతర్గతంగా వీళ్ళు కొట్లాడుకోవడం అనేది ఆస్వాస్పదంగా ఉంది. ఇది మరి దీని విషయంలో ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు క్షమించరు. రాబోయే కాలంలో కనీసం ఇప్పుడు అంటే జితేందర్ గారు మీరు ఏమంటున్నారు? ఈటెల రాజేందర్ అదే విధంగా బండి సంజయ్ వాళ్ళ కర్తవ్యాన్ని పక్కన పెట్టి వాళ్ళు తిట్టుకుంటున్నారు, బహిరంగంగా కమెంట్స్ చేసుకుంటున్నారు అంటున్నారా, లేదంటే ఏంటి? అంతే కదండి. ఈ రోజు వాళ్ళ సొంత ఎజెండాని రుద్దుతున్నారండి. ప్రజల దృష్టి మళ్లించేసి సమస్యల పరిష్కారం కోసము ప్రజలు ఎన్నుకున్నారు కదండి. వారు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. కేంద్రం నుంచి రావాల్సినట్టు మనం పక్క రాష్ట్రాల నుంచి తమిళనాడుని చూసుకొని, కర్ణాటకను చూసుకొని, కేరళను చూసుకొని నేర్చుకోవాలండి. మనం పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం చూసి నేర్చుకోవాలండి. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలయన్స్ చేసుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా కొన్ని లక్షలాది కోట్ల రూపాయలని బెదిరించో, న్యాయానో, భయనో రకరకాలుగా చెప్పి ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తప్ప ఇంకా ఏం చేస్తుండ్రండి? ఇక్కడ వాళ్ళు ఎంతసేపు పోట్లాడుకోవడం, వాళ్ళ పదవుల కోసం అది చేయడమేనా? రాష్ట్ర అభివృద్ధి వీళ్ళకు కనబడదా? ఎప్పుడొస్తుందండి వీళ్ళకు తెలివి? ఏ పార్టీ వాళ్ళైనా సరే అండి, రాష్ట్ర అభివృద్ధి మన ముఖ్యమండి. ఇంతకుముందు అఖండ ఆంధ్రప్రదేశ్ లో ఆ పాలకుల చేతిలో అన్యాయం అయిపోయినామని చెప్పి మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. ఇప్పుడైనా కనీసం మరి మనకు రావాల్సినటువంటి పద్ధతులు, మనకు రావాల్సినటువంటి విభజన హామీలు మరి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కదండి. మరి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు? వాళ్ళ కొన్ని రోజులు రాజా సింగ్ ఎపిసోడ్, కొన్ని రోజులు ఈటల రాజేందర్, కొన్నిసార్లు బండి సంజయ్ గారు ఆయన మంత్రియా లేకపోతే ఒక కార్పొరేటరా, ఏం మాట్లాడతాడో తెలియదు ఆయన. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇది ప్రజా సంక్షేమం మీద ప్రజలకు ఎన్నుకున్నబడ్డటువంటి ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ప్రజల కోసం పనిచేయవలసిందిగా మేము కాంగ్రెస్ తరఫున కోరుతున్నాం. ఎస్ విజయ్ గారు, గుడ్ మార్నింగ్. మీట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూసుకోండి. చెప్పండి. ఎస్ విజయ్ గారు ఏం చెప్తారు? బహిరంగంగానే అటు ఈటెల రాజేందర్ కమెంట్స్, మొన్నటి వరకు అటు రాజా సింగ్ బహిరంగంగా కమెంట్స్ చేస్తున్నందుకు ఆయన పరిస్థితి రాజీనామా వరకు వెళ్ళింది, దాన్ని ఆమోదించేశారు. ఆ పరిస్థితి ఏంటో మనం చూసాము. ఆ తర్వాత మళ్ళీ బండి సంజయ్ కూడా ఏదైతే ఈటెలకు సంబంధించి బహిరంగంగా ఎవరు మాట్లాడొద్దని ఆయన చెప్పడము, ఆయన కూడా బహిరంగంగా ఆయన ఈ సొంతంగా ఈటెల రాజేందరే మాట్లాడడం, ఇవన్నీ ఒక రకంగా చూస్తుంటే బీజేపీ క్యాడర్లు ఏమన్నా అస్తవ్యస్తంగా మారిపోయిందా? ఏమన్నా అంటే బీజేపీ రాష్ట్ర పార్టీ పైన పూర్తిగా ఏమన్నా కేంద్రము దాని గురించి పట్టించుకోవట్లేదా? ఏమనుకోవచ్చు? చూడండి, బీజేపీ పార్టీకి సంబంధించి అది అంతర్గత విషయం అయినప్పటికీ బీజేపీ పార్టీ ఒక మతానికి సంబంధించినటువంటి అంశం మీదనే నిలబడినటువంటి పార్టీ, దేశంలో గాని రాష్ట్రంలో గాని. రాష్ట్రంలో అప్పుడప్పుడు ఇలా మతానికి సంబంధించినటువంటి అంశము ఎక్కువ అయినప్పుడు వాళ్ళకి సీట్లు పెరుగుతుంటే వాళ్ళకి ఎమోషన్ ఒకటి కనిపిస్తుంటది. అది పూర్తిగా ఇంకా బలోపేతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల వరకు, కింది స్థాయి వరకు ఆ పార్టీ నిర్మాణమై లేనటువంటిది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, రాజా సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు. రాజా సింగ్ టీడీపీ నుంచి వచ్చినప్పటికీ
పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలము హిందూ తత్వము తీసుకున్నటువంటి వ్యక్తి, ఉన్మాదం లాగానే తీసుకున్నటువంటి వ్యక్తి. అయితే అక్కడ అంతర్గత రాజకీయం ఏంది? ఇక్కడ కిషన్ రెడ్డికి రాజా సింగ్ కు పడదు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఈటెల రాజేందర్, బండి సంజయ్, వాళ్ళిద్దరు బండి సంజయ్ కిషన్ రెడ్డి పాత బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం, వాళ్ళు మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ పార్టీ సిద్ధాంతానికి కమిట్మెంట్ గా వస్తున్నటువంటి వాళ్ళు. ఈటెల రాజేందర్ విషయమే చూసుకున్నట్లయితే ఈటెల రాజేందర్ ఎక్కడికి పోయినా పార్టీలో నిలకడగా ఉండలేకపోతున్నాడు. ఏ పార్టీలో కూడా తనకు ఒక ఆధిపత్యం కావాలి, తనకి మొత్తం కావాలి. రాష్ట్రం టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏమైంది? తనకు ఆర్థిక వనరులు ఇతర అన్ని సమకూరిన తర్వాత పార్టీకి నేనే ఓనర్ అన్నటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఇక నేనే ఓనర్ ని పార్టీకి అన్నారు. ఆ పార్టీకి ఓనర్ అన్న తర్వాత ప్రాంతీయ పార్టీకి సంబంధించి పార్టీల నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ రాజకీయ పరిస్థితులు కలవక ఆయనకు నచ్చకనం వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. వెళ్ళిపోయిన తర్వాత బీజేపీలో ఏముంది? ఆ టైంకి బీజేపీ సెంట్రల్ లో అధికారం ఉంది, తన మీద కేసులు ఉన్నాయనో, తన సంబంధించినటువంటి రకరకాల ఆస్తులకు సంబంధించినటువంటి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని ఒక అధికార పార్టీ అండ కావాలని బీజేపీ లేకపోయారు. వాస్తవానికి ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా మళ్ళా లెఫ్ట్ ఓరియంటెడ్, నేను లెఫ్ట్ అన్నారు, కులాలకు అతీతంగా ఉంటా అంటారు, ఇవన్నీ చెప్పినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. కానీ ఎక్కడి వరకు పోయారు? ఒక మతాన్ని ఉన్మాదంతో దేశమంతా పరిపాలిస్తున్నటువంటి పార్టీ వైపు పోయినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఏంది? ఇక్కడ నెక్స్ట్ అధ్యక్షుడు అవుతా, నేనే అధ్యక్షుడిని అనేది ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. ఇంటర్నల్ గా హైకమాండ్ గాని వీళ్ళు గాని ఇచ్చారో సిగ్నల్ తెలియదు, కానీ బయటికి మాత్రం నెక్స్ట్ కిషన్ రెడ్డి తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి నేనే పార్టీని లీడ్ చేస్తా, రాష్ట్రం అంతా నేనే లీడర్ని అనే ఒక అంబిషన్ తోటి, ఒక ఊహాలోకంతో ఉన్నట్టు కనిపించింది. ఇప్పుడు దానికి వీళ్ళు బ్రేక్ వేసినటువంటిది. ఎవరైతే ఆర్ఎస్ఎస్ బ్రేక్ వేసింది వచ్చు, భావజాలం ఉన్నటువంటి సిచ్యువేషన్ వీళ్ళంతా చూసే ఆర్ఎస్ఎస్ చెప్పి బ్రేక్ వేసి ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి దీనికి అంతటి కారణం బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ మనిషి, మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ఆర్ఎస్ఎస్ లో ఆపింది అనేది వస్తున్నటువంటిది. బండి సంజయ్ ఆపిండి అనేది ఇప్పుడు ఇంటర్నల్ గా ఈటెల రాజేందర్ కు ఉన్నటువంటిది మసులుతుంది. మా మనసులో గత కొన్ని రోజుల నుంచి బాగా మసులుతుంది బండి సంజయ్ మీద. ఏమనలేక సెంట్రల్ లో ఆయనకు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి బలం. ఇప్పుడు ఏమైంది? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. రాజకీయంగా ఏంది? రాష్ట్ర స్థాయి లీడర్ అయితే ఇంకేదైనా బాధ్యత బీజేపీలో ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే ఆ రాష్ట్ర అధ్యక్షుడే పవర్ఫుల్ గా ఉంటది, హైకమాండ్ ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఒక మల్కాజ్గిరి ఎంపీగా ఉండి ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో జరిగే ఎంపీటీసీ జడ్పీ సర్పంచ్ కి సంబంధించినటువంటి దాంట్లో నాకే కావాలి, మొత్తం నా అభ్యర్థులే ఉండాలి, హుజూరాబాద్ కు సంబంధించిన నియోజకవర్గంలో నా మనసులే ఉండాలి అనే దగ్గర వస్తుంది. అక్కడ ఆయన ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారు ఏంటి? బండి సంజయ్ గారు ఎంపీగా తన మనసులను పెట్టుకోవాలి అభ్యర్థులుగా అనేది ఇక్కడ వచ్చినటువంటి తేడా. ఇప్పుడు నాకు అధ్యక్ష పదవి రాకుండా చేశారు. భవిష్యత్తులో నేను హుజూరాబాద్ ఎమ్మెల్యేగానే పోటీ చేసే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తుంది. ఈయన చేస్తారో, ఈయన కుటుంబ సభ్యులు చేస్తారో ఆ ఆలోచనతోటి ఇప్పటి నుంచే ఈ రకమైనటువంటి పావులు ఈటెల రాజేందర్ కదిలినట్టు కనిపిస్తుంది. అక్కడ హైకమాండ్ ఒప్పుకున్న బీజేపీలో ఉండేటువంటి ప్రజాస్వామ్యం కావచ్చు, వాళ్ళ నిర్ణయాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పాతగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి వీళ్ళ అభిప్రాయానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది బీజేపీలో. ఈయన మధ్యలో పోయినటువంటి వ్యక్తిగానే చూస్తారు ఆ బీజేపీకి సంబంధించినటువంటి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా పోస్ట్ ఇవ్వడం వేరు, అంతర్గతంగా పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ పార్టీ కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకి రామచంద్రరావు కట్టబెట్టినటువంటి విషయం కనిపించింది. ఇప్పుడు ఆ బండి సంజయ్ మీద ఉన్న కోపాన్ని ఇలా మాటల ద్వారా మన కార్యకర్తలు వచ్చి కలిసినప్పుడు తాను పోరాటం చేసిన గతంలో టీఆర్ఎస్ పార్టీలోని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఇచ్చినటువంటి లక్ష్యాలను ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకునిగా పూర్తి చేసినటువంటి అంశాలు. పోరాటం వైఎస్ రాజశేఖర రెడ్డి మీద టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్నప్పుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తను టీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలకు అనుగుణంగా అప్పుడు ఉన్నటువంటి బాధ్యతల నేపథ్యంలో ఫైట్ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటిది. ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీగా ఉండి కరీంనగర్ నాదే అంటే కరీంనగర్ ఎంపీ ఊరుకోరు, ఆయన సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు. ఇది ఉన్నది. ఇది పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు. బీజేపీ అంతర్గతంగా వాళ్ళ క్యాడర్ లో నిరుత్సాహం అయిపోయింది. ఇక అధికారం రాదు, మనకి ఇక్కడ భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది అనేది కూడా ఇతింద పార్టీలో కార్యకర్తల్లో చర్చ జరుగుతున్నటువంటి అంశం.
ఇక వీళ్ళు ఈ రకంగా కొట్టుకుంటూ వైపు రాజాసింగ్ సస్పెండ్ చేశారు, ఓవైపు ఇప్పుడు ఈటల రాజేందర్ ఇష్యూ ముందుకు వస్తుంది. ఇది బీజేపీలో అంతర్గతంగా రాజకీయంగా కొట్లాటలు జరుగుతున్నటువంటి అంశం. ఇదే అంశం ఇట్లా కాంగ్రెస్ లో కూడా మొదలైనాయి. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదలు పెట్టాడు కదా, ఇక సీఎం నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని రేవంత్ రెడ్డి అంటే అట్లెట్లుంటావు, మీ పార్టీకి సంబంధించిన విధాన నిర్ణయాలు సెంట్రల్ లో జరుగుతాయి అనే విషయాన్ని క్రమంగా అసమ్మతి గల వీళ్ళిద్దరు కూడా ఏంది గతంలో బీజేపీలో ఉన్న వాళ్ళే, ఈటల రాజేందర్ గాని అదే విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని లాస్ట్ మూమెంట్ లో రాజీనామా బీజేపీ నుంచి బై ఎలక్షన్స్ కూడా ఈ 2 నియోజకవర్గాలనే వచ్చినాయి. బీజేపీకి సంబంధించి పోటీ చేసినటువంటి అభ్యర్థి హుజురాబాద్ లో పోటీ చేసి గెలిచినటువంటి ఈటల రాజేందర్, అదే విధంగా మునుగోడుకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి లాస్ట్ మూమెంట్ లో మళ్ళా కాంగ్రెస్ లో చేరి టికెట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఈ రకంగా రాష్ట్రంలో అంతర్గత రాజకీయాల్లో ఈ 2 జాతీయ పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి. 2 జాతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతలేదు. 49 సార్లు పోయారండి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి, కనీసం ఎరువుల సమస్య పరిష్కరించలే కదా జాతీయ పార్టీ చెప్తున్నటువంటి విషయం. అదేవిధంగా కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఎరువులే సమస్య. 49 సార్లు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పోలే, విత్ బీజేపీ ముఖ్యమంత్రులు కూడా 49 సార్లు ఢిల్లీకి పోయి ఉంటారు. ఈయన 49 సార్లు పోయారు, నేను 1000 సార్లు అయినా పోతా అంటున్నారు. 1000 సార్లు కనీసం ఎరువుల సమస్య పరిష్కరించలేదు. రోజు చెప్పులు లైన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది రైతాంగము. అదేవిధంగా బీజేపీ ఇందాక అంటున్నారు చంద్రబాబు, అది తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది ఏంది, మనము శాసించే స్థాయిలో ఉండాలి రాజకీయంగా. 8 ఎంపీలు కాంగ్రెస్ కు 8 ఎంపీలు బీజేపీకి ఇస్తే చంద్రబాబుకు నిధులు ఎట్లా పోతున్నాయని ఆయన 16 ఎంపీలు చేతిలో పెట్టుకొని దేశాన్ని శాసిస్తున్నాడు. మరి తెలంగాణ వాళ్ళని శాసించొద్దా? అందుకే నా అభిప్రాయం ప్రాంతీయ అస్తిత్వమే. చంద్రబాబు ప్రాంతీయ అస్తిత్వంతో 16 స్థానాలు గెలుచుకొని సెంట్రల్ లో చక్రం తిప్పుతున్నాడు. విజయ్ గారు, కానీ ఇందాక జితేందర్ గారు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం లాభము, వాళ్ళు కర్తవ్యాన్ని మర్చిపోయి ఈ రకంగా విమర్శలు చేసుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి జితేందర్ గారు అన్నారు. నేను అదే చెప్తున్నా మేడం, జితేంద్ర గారు అన్నారు మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా 8 ఇచ్చారు, అధికారం ఇచ్చి 49 సార్లు పోయారు కదా. నేను రాష్ట్రం కోసం 49 సార్లు పోయినా అంటే కనీసం ఎరువుల సమస్య కూడా పరిష్కారం కాలే కదా. ఉత్తర చక్రం అటు ఇటు తిరుగుతున్నట్టే కనిపిస్తుంది, సొంత ప్రయోజనాలే. పోయి బనకచర్లకు ఒప్పుకొని వచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే పేరుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఇండియా కూటమి ముఖ్యమంత్రి, వ్యవహరిస్తున్నది ఏంది మొత్తం ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి లాగానే వ్యవహరిస్తున్నారు. ఎట్లా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గంలో సహచరులు లాగా వ్యవహరిస్తున్నాడు. ఈ బనకచర్ల విషయంలో తెలిసిపోయిందిగా, ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడలేదు, ఇటు రామానాయుడు మాట్లాడిండు, ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడు. రామానాయుడు ఏంది మంత్రి వాళ్ళ దాంట్లో, ఇటు రేవంత్ రెడ్డి చంద్రబాబు కింద మంత్రి లాగా వ్యవహరించిండు. చంద్రబాబు సహచరు రాష్ట్రం అండి, ఒక అస్తిత్వంతో ఏర్పడిన రాష్ట్రము, రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా వ్యవహరించండి రేవంత్ రెడ్డి గారు. మీరు పర్సనల్ గా గురువు శిష్యుడు అంటే మరి ఆయన ఇంట్లోకి పోయో ఇంకేడికి పోయో మీరు ఏమైనా చేసుకోరు, విదేశాలకు పోయి ఏమైనా చేసుకోరు. ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంటే, రాజకీయంగా ఉంటే, నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి లాగా వ్యవహరించాలి. ఒక ఆయనకు బానిసలాగా, ఆయనకు గోదావరి జలాలు హక్కు కట్టబెట్టే విధంగా ఒక వ్యవహరించి ఆయన మంత్రివర్గ సహచరులాగా వేస్తే డబ్బులు కూడా ఆంధ్రప్రదేశ్ కంటే మనం ఎక్కువ కేంద్రానికి డబ్బులు ఇస్తున్నాం. దేశాన్ని సాగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. ఆ రకమైనటువంటి స్టాండర్డ్ గా గట్టిగా నిలబడాలి. కానీ మొత్తం ఆయన కనపడగానే 2 చేతులు ఇచ్చి మొత్తం వంగి దండాలు పెట్టినట్టు బనకచర్లు ఒప్పేసుకొని హక్కులన్నీ వదిలేసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి లాగా వ్యవహరించండి. చంద్రబాబు నాయుడు సహచరులు లాగానే చంద్రబాబు నాయుడు కోసం అప్పుడు డబ్బులు తీసుకుపోయినట్టు వ్యవహరించకండి ముఖ్యమంత్రి గారు. అదే ఆయన పేరుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, వ్యవహరిస్తుంది మాత్రం ఎన్డీఏ ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని బీఆర్ఎస్ కి కలిసి వస్తుంది అనుకోవచ్చా? అటు 2 జాతీయ పార్టీల నడుమ అటు బీఆర్ఎస్ దీన్ని కలిసి వచ్చే అంశంగా చూసుకోవచ్చా? కలిసి వస్తుంది. ఎందుకంటే ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కదండి. 2 జాతీయ పార్టీల వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు చంద్రబాబు నిధులన్నీ తీసుకుపోతున్నాడు. ఎందుకు తీసుకుపోతున్నాడు? ఆయన ప్రాంతీయ పార్టీ 16 సీట్లు గెలుచుకొని మోడీనే ఇస్తావా మోడీ అని సవాల్ చేస్తుండు. మోడీ బనకచర్ల నాకే ఈ నీళ్లు నాకు ఇప్పి అనగానే ఇప్పిచ్చేస్తుండు. రేవంత్ రెడ్డిని బెదిరించిండు, ఇంకెవరిని బెదిరించి నిధులన్నీ ఇచ్చి పడేస్తుండు. ఎందుకు? ప్రభుత్వం అంత భయం ఉన్నది.
మన తెలంగాణ సమాజము కొత్తగా వచ్చిన రాష్ట్రము, మన తెలంగాణ సమాజం కూడా 16 ఎంపీలు ప్రాంతీయ అస్తిత్వం ఉన్న పార్టీకి వస్తే ఢిల్లీలో చక్రం తిప్పేవాళ్ళు కదా. ఇప్పుడు వీళ్ళు చక్రం తిప్పలేరుగా. నిరంతరం పోయి చేతులు కట్టుకొని వాళ్ళు గుజరాత్ దగ్గర చేతులు కట్టుకొని ఉంటున్నారు, ఆయన ఢిల్లీ దగ్గర చేతులు కట్టుకొని ఉంటున్నాడు. ముఖ్యమంత్రి గారు అయితే ఢిల్లీ దగ్గర చేతులు కట్టుకునే ఉంటున్నారు, గుజరాత్ ఆయన దగ్గర కూడా చేతులు కట్టుకునే ఉంటున్నారు. 49 సార్లు పోయారు కానీ ఏం రాలేదు. అందుకనే ప్రాంతీయ అస్తిత్వం మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి గారు మన ప్రాంతీయ తెలంగాణ అస్తిత్వాన్నే ఢిల్లీలో దెబ్బతీసే విధంగానే వ్యవహరించారు. టెక్నికల్ గా బనకచర్ల వాటా, గోదావరి వాటా పోతుందనే బాధ ఎంత ఉందో, అది బాధ వర్ణాతీతమైనటువంటి బాధ కంటే ఈయన వ్యవహరించినటువంటి తీరు, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి ఒక మంత్రివర్గ సహచరుడిగా వ్యవహరించిన తీరే తెలంగాణ సమాజాన్ని ఎక్కువగా బాధిస్తుందండి. రాష్ట్రం వచ్చినట్టు గుర్తించట్లేడు రేవంత్ రెడ్డి గారే గుర్తిస్తారు. ఎందుకంటే ఆయన తెలంగాణ రేవంత్ రెడ్డి గారే ఇదో రాష్ట్రము, నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది చంద్రబాబు కనపడగానే ఆయన షేక్ అయిపోతున్నాడు. ఎందుకో మరిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా వ్యవహరించట్లేరు. ఇది తెలంగాణకు నష్టం చేస్తుంది, తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. ఎస్ పల్లెరవి గారు, రవికుమార్ గారు ఏం చెప్తారు? మరి విజయ్ గారు అన్న మాటల్ని ఏకీభవిస్తున్నారా? ఏది రెండు జాతీయ పార్టీల నడుమ అటు బీఆర్ఎస్ కి కలిసి వస్తుందా ఇప్పుడు? సునీత గారు, ఇప్పుడు మిత్రుడు విజయ్ గారు మాట్లాడిన దాంట్లో 100% వాస్తవం ఉంది. నేను ఎందుకు అంటే, సరే సబ్జెక్టు మీరు మాట్లాడిన దాన్ని కాబట్టి నేను వాళ్ళ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, రెండు పార్టీలు కూడా బలుపుకొని తెలంగాణ ప్రయోజనాల విషయంలో, తెలంగాణ అస్తిత్వం విషయంలో, ప్రతి విషయంలో కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. సవతి తల్లి ప్రేమతోటి వ్యవహరిస్తున్నాయి. ఇదే బండి సంజయ్ గారు అధికారికంగా ఒక కేంద్ర మంత్రిగా కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఆంధ్రాకు తెలంగాణ కంటే 10 రెట్లు ఎక్కువ నిధులు ఇస్తున్నామని చెప్పి మాట్లాడాడు ఈ మధ్యనే, ఈ 15-20 రోజుల క్రితమే. అంటే అసలు అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఏ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? ఎజెండా కావాల్సినటువంటి వాటినేమో ఇష్యూస్ నేమో నాన్ ఇష్యూస్ గా మారుస్తున్నారు. నాన్ ఇష్యూస్ నేమో ప్రముఖంగా చర్చ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ మొత్తంగా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఎందుకు అంటే ఇవాళ ఢిల్లీ కేంద్రం బాజాప్తా గోదావరి కావేరీ అనుసంధానం పేరు మీద గోదావరి జలాలని తరలించకపోవటానికి చేయని ప్రయత్నం లేదు. చేస్తుంటే దానికి అటేమో బీజేపీకి ఏమో తమిళనాడుకు తీసుకుపోవాలి గోదావరి జలాలు, వాళ్ళ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రాకేమో చంద్రబాబు నాయుడు గారికేమో అక్కడ ఆంధ్రాకు రాయలసీమకు గోదావరి జలాలు కావాలి. గోదావరి బనకచర్ల పేరు మీద ఆయన తీసుకుపోతే చేస్తాం. ఇక్కడ మనము ఇంత తెలంగాణ సమాజం నుంచి అప్రమత్తమై మొత్తుకుంటుంటే కూడా ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అడగలేదండి. ఈ రోజు వరకు అడగలేదు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అడగకపోవటానికి మీకున్నటువంటి ఉద్దేశం ఏంది? ఎందుకు అడుగుతలేరు? మొన్న మీటింగ్ ఏంటి జరిగింది? ఉన్నత స్థాయి సమావేశం అని చెప్పారు. దాంట్లో ఎజెండా ఏంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో చాలా బాజాప్తా మా ఫస్ట్ ఎజెండా గోదావరి బనకచర్ల అని చెప్పేసి అధికారికంగానే చెప్పింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మీటింగ్ నోట్ లో కూడా గదే ఫస్ట్ ఎజెండా ప్రపోజ్డ్ బై ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, పోలవరం బనకచర్ల అని చెప్పేసి చెప్పిండ్రు. మన ముఖ్యమంత్రి గారు ఏమో మీటింగ్ అయిపోయినాక, ముందు కూడా కాదు, మీటింగ్ అయిపోయినాక కూడా అసలు బనకచర్ల చర్చనే రాలేదు, దాని గురించి మాట్లాడేదే లేదు, ఇంకెక్కడి అని చెప్పేసి మేము అభ్యంతర పెట్టేది ఇక్కడ అని చెప్పేసి చెప్పారు. ఆయనతో పాటు మాట్లాడినట్టు ఆంధ్రప్రదేశ్ చర్చ సమావేశంలో పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు ఏమో బాజాప్తా బనకచర్ల చర్చ జరిగింది. దాని మీద పోలవరము, కృష్ణా గోదావరి దాని మీద బనకచర్ల మీద కమిటీ వేసుకుంటున్నాం 4 రోజులు అని చెప్పిండు. అంటే ఎంత మోసం చేస్తున్నారంటే తెలంగాణ ప్రయోజనాల్ని బలిపెట్టి మళ్ళీ గ్రౌండ్కి వచ్చేసి పొద్దున్న లేస్తే కేసీఆర్ ని నోటికి వచ్చినట్టు మాట్లాడటము. సరే, అంటే ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఒకసారి డైవర్షన్ కాదు. అయితే ఎందుకు అంటున్నంటే ఇవాళ ఇద్దరు కలిసి తెలంగాణ ఎందుకు చెప్తున్నా అంటే ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజా సమస్యల మీద, తెలంగాణకు సంబంధించినట్టు అంశాల మీద
చర్చలు జరగకుండా పనికిమాల విషయాలని చర్చలు చేస్తున్నారు. అంటే సరే, ఇప్పుడు ఇందాక జితేందర్ గారు అనడానికి మీరు ఏకీభవిస్తున్నారా? ఇవాళ ఒక మాట, ఎందుకంటే వినండి సునీత గారు, ఎందుకు అంటే ఇవాళ తెలంగాణ ఎక్కడికి వచ్చిందంటే ఇవాళ బనకచర్లది ఆంధ్రప్రదేశ్ బనకచర్లకు సంబంధించి 4 రాష్ట్రాలకి లింక్ ఉందండి. బనకచర్లలో అభ్యంతరం పెట్టాల్సినటువంటిది మధ్య ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా అవి మాట్లాడతలేవు ఇవాళ. ఎందుకంటే మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్ లో, ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఒక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎవరికి కింద కావాల్సింది? చంద్రబాబు నాయుడుకు. దానికి ఇవాళ మనం గనక మౌనంగా ఉంటే, గోదావరి జలాలు తెలంగాణ గనక మౌనంగా ఉంటే, అభ్యంతరం పెట్టకపోతే, మన వాదన బలంగా వినిపించకపోతే, అడ్డుకోకపోతే బాజాప్తా బంకచర్లకు పోతాయి. అక్కడి దాని గురించి నేను ఒకసారి జితేందర్ గారి దగ్గర వర్షం తీసుకుంటాను. కానీ జితేందర్ గారు ఒక మాట అన్నారు ఇందాక, 8 మంది ఎంపీలున్నా లాభం లేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఇది ఇద్దరు కలిసి బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా బలుకొని చేస్తున్నటువంటి రాజకీయం ఇవాళ తెలంగాణ. జితేందర్ గారు ఇందాక ఒక కమెంట్ అన్నారు, దానికి ఏకీభవిస్తున్నారు. 8 మంది ఎంపీలున్నా కూడా ఈ రకంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి, ఈటెల రాజేందర్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ నమ్ముతుందా దాన్ని? రవికుమార్ గారు, మన సునీత గారు మీకే చెప్పండి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బయటకు వచ్చి పార్టీ పెడతాడా, పార్టీలో కంటిన్యూ అవుతాడా అన్నది ఆయన వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి వ్యూహం. ఇప్పుడు ఎందుకంటే చాలా ప్రిలిమినరీ స్టేజ్ రాజకీయంగా. ఎందుకంటే ఆయన ఈ విధంగా మాట్లాడటం వల్ల తను ఒత్తిడి, బీజేపీ అధిష్టానం మీద ఒత్తిడి పెంచుకొని తను ఇంకేదైనా రాజకీయంగా ప్రత్యామ్నాయంగా అవకాశం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడా, లేదా నిజంగానే తాడో పేడో తేల్చుకోవటానికి సిద్ధపడ్డా అన్నది వాళ్ళ మనం మనకి ఇంకా కొన్ని కపుల్ ఆఫ్ డేస్ అయితే క్లారిటీ వస్తుంది. ఇప్పటికీ బీజేపీ అధిష్టానం స్పందించలేదు దానికి సంబంధించి, అధిష్టానం నుంచి రియాక్షన్ రాలే, దానికి క్లారిటీ రాలే వాళ్ళ. ఎందుకంటే అధిష్టానం నుంచి అధిష్టానం ఎట్లున్నది, ఈయన ఎట్లున్నది, అధిష్టానం పిలిచి మాట్లాడి ఇంకొక పద్ధతిలో అకామిడేట్ చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు కాదు, రేపు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా మిమ్మల్ని అకామిడేట్ చేస్తున్నాం, భవిష్యత్తులో మేము అని ఏదని చెప్పింది అనుకోండి, అప్పుడు ఈటెల రాజేందర్ గారు సెట్ అయిపోతారు కదా అక్కడ. సరే, అంటే ఇప్పుడు మీరేమో ఇప్పుడు ఓకే, ఇది ఇప్పుడు మీరు కూడా ఓకే, ఇది రకంగా వాళ్ళు చేసుకుంటున్నారు, కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. కానీ మీ పార్టీలో కూడా అంతర్గత పోరు కనిపిస్తుంది కదా. అటు ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తా రారా, కొత్త పార్టీ పెడతారని ఒక చర్చ, అటు కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత వీళ్ళు కూడా ఒకరికొకరు వర్గపోరు ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు కదా, దానికి ఏం చెప్తారు మరి? ఇప్పుడు సునీత గారు, ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఉద్యమ నాయకత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఒక్కొక్కరు ఇవాళ పార్టీలో ఉన్నప్పటికీ కూడా స్వీయ అస్తిత్వాలతోటి ఎదిగొచ్చి, ఎందుకంటే కవిత గారు కూడా ఉదాహరణకి, ఎందుకంటే కవిత గారు కూడా తెలంగాణ జాగృతిగా మొదట ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కాదు, తెలంగాణ జాగృతి పెట్టి 2006 నుంచి తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక ఎజెండాను పట్టుకొని తన అస్తిత్వాన్ని తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసుకుని తన ఒక వేదికని రూపొందించుకున్నది. తర్వాత పార్టీ నాయకురాలుగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నది, పార్టీ నాయకురాలుగా ఉన్నది. అంటే ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమంలో నుంచి ఎదిగి వచ్చినటువంటి వాళ్ళకి చాలా మందికి ఒక స్వీయ వేదికలు ఉన్నాయి, ఆ వేదికలకు ఒక అస్తిత్వాలు, ఎజెండా ఉన్నది. సేమ్ ఉదాహరణ నేనే చెప్తాను. నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, కానీ నేను కూడా 2001 నుంచి తెలంగాణ జర్నలిస్టు ఫోరంగా, జర్నలిస్టు వేదిక నుంచి ఉద్యమం కోసం పనిచేసి ఎదిగి వచ్చినటువంటి వాళ్ళం. నాకు కూడా అప్పుడు ఆ వేదికకు, మా తెలంగాణ జర్నలిస్టు ఫోరంకు ఒక బీఆర్ఎస్ పార్టీ అన్నది తెలంగాణ రాష్ట్ర సాధన కామన్ ఎజెండే తప్ప మిగతా అన్ని కూడా దానికి ఉండేటువంటి ఎజెండా కానీ, పర్సెప్షన్స్ కానీ, పొలిటికల్ గా మిగతాది సోషల్ గా ఉంటాయి. ఇవాళ నేను పార్టీలోకి వచ్చి అట్లనే నాకు కూడా కొంత సొంత ఆలోచనలు, కొంత సొంత అభిప్రాయాలు, రకరకాల అంశాల మీద రకరకాలుగా ఉంటాయి. సేమ్ ఇవాళ పార్టీకి వచ్చిన తర్వాత పార్టీలో అంతిమంగా నేనేమందంటే, నేను జర్నలిస్టు ఫోరం నాయకుడు అయినప్పటికీ కూడా, ఉద్యమ నాయకుడు అయినప్పటికీ కూడా, ఉద్యమం నుంచి ఎదిగి వచ్చినప్పటికీ కూడా, రకరకాల అంశాల మీద నాకు ఉండే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా పార్టీ నిర్ణయమే నేను ఒక పార్టీ నాయకుడిగా నేను అంటే ఇందాక మీరు అన్నారు టిఆర్ఎస్ పార్టీ కంటే ముందు నుంచే జాగృతి ఉంది, అందుకనైనా మెల్లిగా తర్వాత టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఫరక్ పడదా? ఒక్క మాట చెప్పని అన్నాను. అట్లాగే కవిత గారు కూడా తన స్వీయ అస్తిత్వం తెలిసింది కాబట్టి ఆమె ఉంటుంది. ఎప్పుడు సమస్య అంటే ఆమె
మరి నిజంగా ఆమె నేను టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైన టీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ కాదు అని చెప్పేసి అనలేదు కదా. కేసీఆర్ చుట్టూ కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోవాలి అని చుట్టూ దయ్యాలున్నాయి అన్నారు. సమస్యలు నేను చెప్తున్నాను కదా, కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోవాలి. అప్పుడు పార్టీ ఇప్పుడు ఇంకా గట్టి కొట్లాడాలంటే ఇవాళ ఇంత బలమైన ప్రతిపక్షంతో బలమైన అధికార పక్షం బలంగా ఉంది. ఒక 2 జాతీయ పార్టీలతోటి మనం గట్టిగా నిలబడి పోరాటం చేయాలంటే మన చుట్టూ ఉన్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవాలని చెప్పేసి సూచన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ నాయకురాలుగా చెప్తున్నారు. మళ్ళీ వస్తాను. జితేందర్ గారు ఏం చెప్తారు? ఇందాక విజయ్ గారు కమెంట్స్ విన్నారు అండ్ రవికుమార్ గారు కమెంట్స్ కూడా విన్నారు. ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు చూస్తే ఎందుకు రేవంత్ రెడ్డి షేక్ అయిపోతున్నారు? మరి విజయ్ గారి రవికుమార్ గారి మాట్లాడే విషయాన్ని నేను ఏకీభవించానండి. లాంటిదేం లేదు. గడిచిన 2 సంవత్సరాలలో దీన్ని రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానానికి తీసుకురావాలన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. రాష్ట్రాన్ని విడగొట్టుకొని తెచ్చుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఆ రోజు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రంలో అందరూ కలిసి పనిచేయాలండి. ఇక్కడ వీళ్ళు వ్యక్తిగత ప్రమోషన్స్ కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం తప్ప వీళ్ళు చేయాల్సింది ఇలాంటి విధానాలు కావండి. బీజేపీ పార్టీ విషయానికి వస్తే మొదటి నుంచి వారిది హిందుత్వము, రామ మందిరము, మోడీ 3 అంశాల మీదనే పనిచేస్తారు. వారు ఎక్కడ కూడా బడుగు బలైన ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కాదండి వారు. అందుకే అక్కడ రాజేందర్ గారు మనగడ చెందలేకపోతున్నారు, రకరకాల ఇబ్బందులు. అందుకే రాష్ట్రంలో అంటే కేంద్ర విధానాల మీద ఈ రోజు దేశ విధానం మీద కొన్ని ఎంపీలు గెలవడం జరిగింది, కానీ రాష్ట్రానికి వచ్చే వరకు వాళ్ళు వచ్చే అవకాశాలు లేవు, వాళ్ళు పరిపాలించే ఇది కూడా లేదండి. సరే, అంటే ఓకే, రాష్ట్రాలకు వచ్చి పరిపాలించే అవకాశం లేదు అని అనుకున్నా కానీ అటు ఏపీలో మాత్రం బానే వెళ్తుంది కదా. అటు బీజేపీతోని సత్సంబంధాలు బానే పెట్టుకుంటూ, అటు కేంద్ర పెద్దలతో మాట్లాడి నిధులు భారీగా తెప్పించుకుంటూ డెవలప్ బానే చేసుకుంటున్నారు కదా. మరి ఇక్కడ కూడా ఇందాక విజయ్ గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రజలు 8 మంది ఎంపీలను ఇచ్చారు కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఇందాక అన్నారు కదా కర్తవ్యం బాధ్యత అని, మరి ఈ 8 మందికి కూడా వర్తిస్తుంది అని చెప్పేసి నేను అంటున్నాను. అదే విషయం అండి, మేము మాట్లాడేది అదే. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి 2 పార్టీలండి. కమ్యూనిస్ట్ అయితే కాలగర్భంలో గడిచిపోయింది, ఇప్పుడైతే లేదు. మరి ఇది ఈ రోజు చూస్తే కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు నిప్పు ఉప్పులా ఉంటాయి కాబట్టి, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో రాష్ట్రం నుంచి ఇచ్చినటువంటి 2 మంత్రులు ఉన్నారండి. రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు 42 సార్లు పోతారా, 100 సార్లు పోతారా? మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం రాష్ట్ర అభివృద్ధిలో. కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి తీసుకుపోయినటువంటి నిధులు మాకు ఇవ్వాల్సిన, మన రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా ఈ రకరకాలుగా ఇబ్బందులు పెట్టి, మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరికి ఎంతసేపు పార్టీ మీద విమర్శలు చేయడం, మరి కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తిపోసుకోవడం కాదండి, రాష్ట్ర హితం కోసం కూడా పనిచేయాలి. అదే మరి హితం కోసం పనిచేస్తేనేమో విమర్శిస్తారు. మొన్న కిషన్ రెడ్డి వెళ్ళి అక్కడ జలశక్తి శాఖ మంత్రితో మాట్లాడితే కూడా మమ్మల్ని మాట్లాడకుండా, సీఎం తో మాట్లాడకుండా, అసలు మాకేం చెప్పకుండా ఆయన మటుకు ఆయన వెళ్ళి మాట్లాడుకుంటారని చెప్పేసి అంటారు. కేంద్ర మంత్రుల పాత్ర పోషిస్తేనేమో అట్లా అంటారు. మరి సమస్యల మీద కంబైన్డ్ గా పనిచేయాలండి. రాజకీయ వ్యవస్థకు వచ్చే వరకు ఎలక్షన్స్ వరకు పరిమితం కావాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలండి. రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే ప్రజలు క్షమించరు. ఇప్పుడు కంబైన్డ్ గా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సమస్యల్ని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లాలి. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. నేను ఇప్పిస్తాను, తీసుకెళ్తాను, పదండి అని తీసుకెళ్లాలి. వారికే క్రెడిట్ వస్తుంది, రేపు వాళ్ళ పార్టీ బలోపేతం అవుతుంది. వాళ్ళు ఎక్కడ కోఆపరేట్ చేస్తున్నారండి? ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కోసం పనిచేసుకుంటారు. కానీ ఏ రోజండి ఈ రోజు ఆంధ్రలో చూశారు కదా, ఏదంటే అది చేసుకోగలుగుతున్నారు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు గాని, ఎంపీలు గాని వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడాలి కదండి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 42 సార్లు 52 సార్లు అంటే కావాలనే కక్ష కట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నడవనివ్వకుండా మరి బీజేపీ వారు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఆ విధంగా చేస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది. అదే మరి 41 సార్లు ఢిల్లీకి వెళ్ళి అంత ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రుల్ని సమన్వయం చేసుకొని 49 సరే ఏం చెప్తారు జితేందర్ గారు? మరి ఇక్కడున్న ఆల్రెడీ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, కేంద్రానికి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఇక్కడున్న వాళ్ళని కూడా కాస్త సమన్వయం చేసుకుని అదేదో రిక్వెస్ట్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు కదా. అనేక సందర్భాలల్లో ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఇరగొట్టించిన తర్వాత వాళ్ళు పరిపాలించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా బేసిన్ ని, గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి ఉన్నటువంటి మనకు బ్యారేజీలను నిర్మించుకోలేకపోయినాము.
ఇప్పుడు మనకు ఉన్నటువంటి కృష్ణా బేసిన్ లో గాని గోదావరి బేసిన్ నుంచి గాని రేపు రాబోయే కాలంలో సాగునీటికి చాలా అవసరాలు ఉన్నాయండి. ఒక్కటి కూడా జాతీయ హోదా తెచ్చుకోలేకపోయినాం. మరి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ కూడా తోడ్పాటును అందించినాడు. మరి ఎందుకు ఈ రోజు మనం ఇంకా ఇబ్బందికరంగా ఉన్నాము? అదే మీరు ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసీఆర్ 10 ఏళ్లలో అంటున్నారు. బీఆర్ఎస్ అదే విమర్శిస్తుంది. ఈ 10 సంవత్సరాలలో అంతా చేసింది మీరే. స్టార్టింగ్ లో కృష్ణా ప్రాజెక్టులు ఇవన్నీ ప్రాజెక్టులకు సంబంధించి చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ హయాంలోనే చేయొచ్చు. అదంతా మీరు అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ తర్వాత మేము అంతో కొంత 10 ఏళ్లలో కొంచెం ముందుకు తీసుకొచ్చినాం. మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ ని అంటే ఇప్పుడు ఏమనుకోవాలి? మళ్ళీ చేతులైతే పెట్టారు కదా అవకాశం. ఇప్పుడు రాష్ట్రం విడగొట్టినప్పుడు ఈ రోజు ఇప్పుడు రాష్ట్ర హోదా ఒక ప్రాజెక్టుకి ఇచ్చిండ్రు. మన దగ్గర ఏం తెచ్చుకున్నామండి చెప్పండి? జాతీయ దేశ స్థాయిలో ఉన్నటువంటి మోడీ గారి నుంచి గడిచిన 10 సంవత్సరాల ఏం తెచ్చుకోగలిగింది? అందరికి సిగ్గండి, ఇది అందరు సిగ్గుపడాలి. నేను కాంగ్రెస్ బీజేపీ అనట్లేదు, అందరం సిగ్గుపడాలి దీంట్లో. 10 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రోజు వరకు దాదాపుగా 11 సంవత్సరాలు అవుతుంది. మనం అందరం సిగ్గుపడాలండి. అంటే ఇప్పుడు 41 సార్లు సర్లే, ఇందాక విజయ్ గారు చెప్పిన డిజిట్ ప్రకారమే ఇన్ని సార్లు అక్కడికి వెళ్ళి వచ్చినందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడుతుందా? ఏం తీసుకొచ్చింది సిగ్గుపడుతుందా? కాంగ్రెస్ పార్టీ కూడా సిగ్గుపడుతుందా? వచ్చే వరకు పార్టీల ఎలక్షన్స్ వరకే పరిమితం కావాలండి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతుంది. ఈ రోజు గడిచిన 10 సంవత్సరాల 8 లక్షల కోట్ల రూపాయలు అప్పైపోయింది. రేపు ఈ రోజు కృష్ణా గాని గోదావరి బేస్ లో ఉన్నటువంటి మనకు డ్యామ్స్ కట్టుకోవాలన్నా కూడా, బ్యారేజ్ కట్టుకోవాలన్నా కూడా, రిజర్వాయర్లు కట్టుకోవాలన్నా కూడా డబ్బు కావాలి. డబ్బు లేనిది ఎట్లయితుందండి? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నడపడానికి ఈ రోజు డబ్బు లేదు. జితేందర్ గారు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇప్పుడు చేసినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు కనీసం ఆయన అసెంబ్లీకి కూడా రావట్లేదు. జితేందర్ గారు సరే అసెంబ్లీకి అన్ని ఇదే ప్రజలు మీరు అన్నట్లు ప్రజలు కూడా సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు ఆ పార్టీ, ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీ మాకేం ఒరిగిందేమి లేదు అని చెప్పేసి ప్రజలు కూడా సిగ్గుపడుతున్నారు. కానీ మీరు ఇందాక అంటున్నారు చూడండి, సరే అవకాశం మీ చేతులు ఉంది, మీరు చేయొచ్చు. అయితే 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అంటారు, లేదంటే ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని అంటారు. అంతేగాని మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చినందుకు మీరేం చేసిరంటే మాత్రం దానికి సంబంధించి కాంగ్రెస్ సిగ్గుపడుతుంది అంటే మాత్రం దాని గురించి చెప్పరు. అది కాదండి, ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి పద్దులు రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాలి కదండి డబ్బులు. ఇక్కడ నుంచి జిఎస్టీ రూపకంగా గానీ మిగతా అనేక ట్యాక్సుల రూపకంగా దొబ్బుకెళ్తుండ్రు కదండి. వాళ్ళు ఈ రోజు 5% మనము దేశ స్థాయి జీడిపిలో మనం 5% అండి. ఇవ్వాల్సినటువంటి నిధులు ఎందుకు ఇవ్వరండి? వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఎందుకు స్పందించరు? మంత్రులు ఎందుకు స్పందించరు? కేంద్ర మంత్రులు ఎందుకు, ఎంపీలు స్పందించరు? మిగతా వాళ్ళంతా రాజ్యసభలో ఉన్న వాళ్ళు ఎందుకు స్పందించరు? ఎందుకు పోరాటాలు చేయరు వీళ్ళు? ఈ ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి తెలంగాణ రేజింగ్ నంబర్ 1 స్థాయికి తీసుకురావడానికే 49% కాదు 100 సార్లు వెళ్తా అన్నట్టుగా అంటున్నాడు. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అక్కడ కోఆపరేషనే లేదు కదండి వాళ్ళది, బీజేపీ వాళ్ళది. ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కదా. మరి కాంగ్రెస్ దగ్గర ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులు ఎక్కడ వస్తున్నాయండి? ఇక్కడ 18,500 కోట్లలో 500 కోట్లు మిగతాదంతా అప్పులకు, జీతాలకు, దాంట్లోకే వెళ్తున్నాయి. ఒకటి కూర్చుని మనకేదో అధికారం చేతులున్నంత మాత్రాన ఏదో డబ్బులు చెట్టు నుంచి పైనుంచి కింద పడ్డందు మట్టే పడవు. మనం ప్రయత్నిస్తేనే అవి వస్తాయి. మీరు కేంద్రానికి ఒప్పించుకొని నిధులు తెప్పించుకోవాలి. సరే నేను మళ్ళీ వస్తాను, ఒక నిమిషం. విజయ్ గారు అంటున్నారు 49 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళిరని. మరి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం కదా. మరి అదే ప్రయత్నాలు అప్పుడు బీఆర్ఎస్ చేసింది కదా. వాళ్ళు కూడా అదే పద్దులు, మేము ఇన్ని పద్దులు కడుతున్నాం, మాకేం వస్తలేదు అని చెప్పేసి అన్నప్పుడు బీఆర్ఎస్ ని విమర్శించారు కదా. ఇప్పుడు మిమ్మల్ని విమర్శిస్తే తప్పలేదు కదా. సరే మళ్ళీ వస్తాను విజయ్ గారు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వము బీజేపీ వారిది ఉంది. వాళ్ళు నిప్పు ఉప్పులాగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాజకీయంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ వరకు ఉండాలండి, తర్వాత అభివృద్ధిపై కేంద్రీకరించాలి. మోడీ గారే అంటారు అభివృద్ధి చేసుకోవాలని. మరి ఎందుకు ఇవ్వట్లేండి? చాలా పద్ధతులు ఉన్నాయండి, చాలా అమౌంట్స్ రావాల్సినవి ఉన్నాయి. ఒక జాతీయ హోదా కిందకి ఇప్పుడున్న గోదావరి మీద దాదాపు 11 బ్యారేజ్ కట్టిరు. అప్పటి నుంచి 1863 నుంచి అన్ని శంకుస్థాపనలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. మరి వీటిని జాతీయ హోదా కిందకి ఇవన్నీ ఇవ్వచ్చు. కృష్ణా బేసిన్ల మీద పాలమూరు, రంగారెడ్డి కూడా ఉన్నది. వాటర్ ఇస్తే మైగ్రేట్ కారండి హైదరాబాద్ కు బోలెడు మంది మైగ్రేట్ అవుతున్నారు పొద్దున్న లేస్తే. దీనికి కేంద్రము సీతకన్నుగా మనకు కోఆపరేషన్ చెయ్యట్లేదు. ఇది ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు
మరి వాళ్ళు ఆలోచన సరే, చేయాలి. కేంద్రం రేపు పాత్ర రాబోయే పక్కన పెడితే కాలంలో రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ పాత్ర క్షమించేవారు. ఏంటి అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం పైన డిపెండ్ అయిందా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం? అది కాదండి, రావాల్సిన అయితే ఇవ్వాలి కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి 18,500 కోట్లలో 500 కోట్లలో ఏం అభివృద్ధి చేస్తాం చెప్పండి. సరే, ఒక నిమిషం. ఇప్పుడు Yes. ఇంట్రెస్ట్ లతో 6,000 అది ఆ టైంలో గట్టిగా ఫైట్ చేస్తుంటే బాగుండేది. అప్పుడు బడ్జెట్ టైంలో కూడా కాంగ్రెస్ నుంచి గట్టిగా ఫైట్ చేస్తే బాగుండేది అనేది అభిప్రాయాలు ఉండే. సరే, విజయ్ గారు చెప్పండి. ఏమంటారు జితేంద్ర గారి కామెంట్స్ కి? జితేందర్ గారి కామెంట్స్ చూస్తే ఉప్పు నిప్పు అంటున్నారు. ఉప్పు నిప్పు దేశవ్యాప్తంగా ఉందేమో, తెలంగాణలో లేదు. ఈయన మొత్తం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, పక్కకున్న కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య గారు కూడా 49 సార్లు పోలే. 49 సార్లు పోయినా అది సాధ్యమైతే లేదని తెలిసి కూడా ఎందుకు పోతున్నట్టు? ప్లస్ బడేబాయ్ అన్నది ఇప్పుడున్న ముఖ్యమంత్రి. బడేబాయ్ అని ఆయన సహకరిస్తుండనే చెప్తుంటే సొంత ప్రయోజనాల కోసమే 49 సార్లు పోయింది అనేది అర్థమవుతుంది. ఆఖరికి పోయి చివరికి ఏం చేసినావు? తెలంగాణలో గోదావరి వాటాని ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టి వచ్చినావు. అది కూడా ఏంది? మోడీ చెప్పినందుకు. ఇదంతా నీతి ఆయోగ్ మీటింగ్ లో, లంచ్ మీటింగ్ లో నేను స్కూల్ ఇది కాలేజీ ఇది అని చెప్పినప్పుడే ఇదంతా ఫైనల్ చేసుకొని వచ్చినావు. నువ్వు ఎన్డీఏ ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తున్నావు తప్ప కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి లాగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వ్యవహరిస్తలేరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా అర్థం అవుతూనే ఉన్నది కదా. అది ఒకటి. 49 సార్లు పోయి ఏం సాధించలేకపోయారని తెలిసి కూడా పోతున్నావు. ప్లస్ రాజకీయ నిర్ణయం. నీకు నిధులు అనేది చట్ట ప్రకారం రావాల్సిన నిధులు ఇస్తున్నారండి. నువ్వు అదనంగా నిధులు చంద్రబాబు నాయుడుకు చట్ట ప్రకారం వచ్చే నిధులు అవి సహసిద్ధంగా పోతాయి. ఆయన అదనంగా తీసుకోబోతుండు. అదనంగా నిధులు రావాలంటే ఏంది? రాజకీయంగా ఏ రాష్ట్రమైనా శాసించే స్థితిలో ఉండాలి. మన తెలంగాణ శాసించే స్థాయి పోయింది. నువ్వు 8 ఎంపీలు కాంగ్రెస్, 8 ఎంపీలు బీజేపీకి ఇచ్చినాక వాళ్ళు ఉల్టా శాసిస్తున్నారు. ఈయనకున్న వ్యక్తిగత కేసులకు సంబంధించో ఇంకేదైనా ముఖ్యమంత్రినే కాంగ్రెస్ చేతిలో కాకుండా బీజేపీ వాళ్ళే చేతిలో పెట్టుకొని మొత్తం వ్యవహరించే విధంగా అటువైపే వ్యవహరిస్తున్నారు కదా. కనబడుతూనే ఉంది కదా. మరి అందుకే కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు నిరంతరం ఎందుకు అంటున్నారు ఇంటర్నల్ గా? ఈ మధ్యలో ఇంకో పత్రికలలో వచ్చిన మంత్రులే ఫోన్లు ట్యాప్ చేసి వినిపించి ఒకళ్ళని అది చేస్తుండే అనేది నిన్న ఒక వెబ్సైట్, ఒక క్రెడిబిలిటీ ఉన్న వెబ్సైట్ లో కూడా రావడం జరిగింది. మొత్తం ఆ రకంగా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఆ రకంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ లోనే? ఈ రకమైనటువంటి 49 సార్లు పోయినా ఒక్క పని చేయలేదు మీరు అదనంగా. అందుకే తెలంగాణ సమాజము రాజకీయంగా దేశాన్ని శాసించే యొక్క వాల్యూని పోగొట్టుకుంది గత ఎన్నికల్లో. రాజకీయంగా శాసించే స్థితిలో లేని చేయబట్టి మన ఈ మొత్తం అన్యాయానికి గురైపోతున్నాము. నువ్వు అన్యాయానికి గురైపోయి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా వాళ్ళలో చేరి, మరి రాహుల్ గాంధీ ఎందుకు ఇస్తలేరని ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసిండు? 49 సార్లు పోయినప్పుడు ఎక్కువ ప్రధానమంత్రిని కలిసిండు. ఎందుకు మరి రాహుల్ గాంధీ కింద పార్టీ రాహుల్ గాంధీ ఎందుకు ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తలేరు? పక్కకున్న సిద్ధరామయ్యకి ఇస్తున్నాడు కదా. మామూలు జగ్గారెడ్డి గారు పెళ్లికార్డుకు కూడా ఫోటో వచ్చింది. జగ్గారెడ్డి గారు పెళ్లికార్డు ఇస్తానికి పోతేనే అపాయింట్మెంట్ ఇచ్చిండు. మరి ముఖ్యమంత్రి గారికి ఇస్తలేరు అంటే ఈయన దాదాపు బీజేపీకి దగ్గరైంది అనేది చాలా ఈజీగా విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. రాష్ట్రానికి ఉపయోగం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలు మన ఉన్నటువంటి వనరులను ఇతర రాష్ట్రానికి అప్పగించటానికే పనిచేస్తున్నారు. మన వనరుల హక్కులను కూడా వాడుకోవడం పక్కకు పెట్టండి, హక్కులను కూడా వాళ్ళకు దఖలు పరుస్తున్నారు. హక్కులకు సంబంధించినటువంటి ఇంకోటి, విభజన చట్టం ఎవరు చేసిరండి? కాంగ్రెస్ పార్టీ పోలవరం జాతీయ హోదాను విభజన చట్టంలో పెట్టారు. అప్పుడు విభజన చట్టం చేసేటప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్, దేశంలో కాంగ్రెస్ ఫుల్ హవాలో ఉన్నది విభజన చట్టం చేసినప్పుడు. మరి అప్పుడు జాతీయ హోదా పెట్టాలి కదా. పాలమూరు రంగారెడ్డికో ఇక్కడొకటో ఇంకొకటో తెలంగాణకు పెట్టాలి కదా. అవి ఏమి పెట్టలేదు. ఎవరిది తప్పు? మరి 8 మండలాలు మళ్ళీ తీసుకుపోయి వాళ్ళకి కలిపేటట్టు కూడా చట్టంలో పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇన్ని రకాలైనటువంటి తప్పిదాలు చేస్తూ ఇప్పుడు ఇంకా గోదావరి వాటాను కూడా వదిలేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అందుకే 2 జాతీయ పార్టీలు వాళ్ళ సొంత రాజకీయ, గుజరాత్ బీజేపీ వాళ్ళేమో మోడీ అమిత్ షా చెప్పినట్టు వింటున్నారు. ఆఖరికి అమిత్ షా చెప్పులు కూడా మోసారు అంతకుముందు బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరేమో రాహుల్ గాంధీ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారు అయితే మొత్తం మోడీతోటే ఉన్నారు, కనిపిస్తూనే ఉన్నది అదే ఈజీగా. అంటే ఈ రకమైనటువంటి దాని వల్ల రాష్ట్రానికి పూర్తిగా నష్టం జరుగుతుంది. మీరు 18,500 కోట్లు అంటున్నారు.
పోయిన నెల మీరు ఇన్ని అప్పులు ఉన్నాయని కూడా గతంలో చెప్పారు. రాష్ట్రానికి ఇన్ని అప్పులు ఉన్నాయని ఎలక్షన్ లో చెప్పారు. మేము వస్తేనే ఇవన్నీ చేస్తామని చెప్పారు, అప్పులన్నీ తీర్చుకుంటూ. మీరు వచ్చి ఆదాయాన్ని పెంచిరా 18,500 కోట్ల నుంచి 25,000 కోట్లకి ఎందుకు పెంచలేదు? మీరు వచ్చి ఏం చేసారు? ఇప్పుడు 18,500 కోట్ల నుంచి పోయిన 2 నెలల నుంచి మార్చ్ ఏప్రిల్ మే చూడండి 16,000కే అయిపోయింది, 16,000 కోట్లకే అయింది. ఎట్లా తగ్గుతుందని ఆదాయం తగ్గుతుందా? తగ్గిందంటే మీ ఇన్ఎఫిషియన్సీ కదా. మీరు ఇస్తున్న కాక్ నివేదిక చూడండి, పోయిన నెల 16,000 కోట్లకు వచ్చింది 18,500 నుంచి. ఏ గవర్నమెంట్ అయినా ఉంటే అదండిట్లో ఆదాయం తగ్గుతుంది గవర్నమెంట్ లా. ఇంకా తగ్గినాక ఇంకెక్కడ వస్తుంది? మీరు ఆదాయం పెంచే మేము 60 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్నది, మేము ఆదాయం పెంచుతాం వచ్చి అని చెప్పి అధికారంలోకి వచ్చారు ప్రజలకు చెప్పి. విజయ్ గారు ఒక్క నిమిషం, పెంచకపోగా ఆదాయాన్ని తగ్గించారు. ఇంకా ఒక నిమిషం విజయ్ గారు, జితేందర్ గారికి ఒక సబ్మిషన్ ఉందంటే ఇదే మీ పాయింట్ పైన. జితేందర్ గారు, విజయ్ గారు చెప్తున్నారు ఆదాయం అనేది మొత్తం ప్రపంచ దేశాలలో రియల్ ఎస్టేట్ పడిపోయిందండి. రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది. మన రాష్ట్రంలో భయంకరమైనటువంటి రెవెన్యూ లోటుకొచ్చి ఇది కోవిడ్ కంటే ముందు నుంచి ప్రపంచ దేశాలలో రియల్ ఎస్టేట్ ఒక ఆర్థిక మాధ్యమం వచ్చింది 3-4 సంవత్సరాల నుంచి. దాని వల్ల తగ్గింది, కానీ ప్రయత్నాలు అనేది గవర్నమెంట్ చేస్తూ ఉంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత పడిపోయిందని అన్నారు జనాలు. రవికుమార్ గారు ఏంటి సబ్మిషన్? సునీత గారు, మా సోదరులు జితేందర్ గారు అంటే నాకు గౌరవం. ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ నిజమైన సైనికులు అంటాడు. సరే, ఆయన సేవాదళ అధ్యక్షుడే కదా, అంతకుముందు IIT లో కూడా కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ నాయకుడు నిజంగా. కానీ ఇక జితేందర్ లాంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే నాకు కొంచెం జర బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే జితేందర్ గారు ప్రపంచ దేశాలలో ఆర్థిక మార్పిడి రియల్ ఎస్టేట్ నుంచి ఒక్క నిమిషం అన్న. రియల్ ఎస్టేట్ లా ఈ రోజు ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో ఇప్పుడు చూడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎప్పుడు 200 నుంచి 300 రిజిస్ట్రేషన్స్ అవుతుండే. ఈ రోజు కనీసం 30-40 కూడా కావట్లేదు. బాగా రెవెన్యూ అనేది బాగా తగ్గిపోయింది. రియల్ ఎస్టేట్ అనేది ప్రపంచం నుంచి మొత్తం భారతదేశం అంతా ఉంది, ప్రపంచం అంతా ఆర్థిక మాధ్యమంలో ఇదొక రియల్ ఎస్టేట్ అనేది గొప్ప వ్యవహారం. ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు అనేది బాగా స్తంభించింది. దాన్ని మనం గమనించాల్సిన అవసరాలు ఉన్నాయి. దాంట్లో రియల్ ఎస్టేట్ కుప్పగూలింది. కుప్పగూలడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితులు అనేది వచ్చినది. రెవెన్యూ అనేది లోటుకు వెళ్తుంది. అంటే మనకు ఉన్నటువంటి పరిస్థితులలో ఏ వ్యాపారాలు ఏ విధంగా జీడీపీ ఏ విధంగా పోతుందో దాని ప్రకారం చూసుకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో మరి ఏం చేయాలి? ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి, రైతులకు ఇవ్వాల్సినటువంటి గాని పెన్షన్స్ గాని మిగతా సదుపాయాలు గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గాని ఇవన్నీ చేయాల్సిన అవసరాలే. జితేందర్ గారు ఒక్క నిమిషం. రవికుమార్ గారు ఏంటి చెప్పండి. అయితే ఎందుకంటే నేను ఎందుకు జితేందర్ గారు చెప్పానంటే, పాపం ఏ విధంగానైనా కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడాలి, బతకాలని కోరుకునే వాళ్ళలో జితేందర్ ఒకడు కాబట్టి నా మాట చెప్తాను. కానీ ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా ప్రజలు ఓట్లు వేయకుండా తీసుకొచ్చే స్థితికి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వము పనిచేస్తున్నది. అది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తున్నది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారే తప్ప ఆయన అమలు చేస్తున్నది బీజేపీ ఎజెండా, ఇండియా కూటమి ఎజెండా. అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ కోసం పనిచేస్తున్నాడు, పక్కన కింద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారు. జితేందర్ గారు టైం తక్కువ ఉంది, క్లారిటీ ఇవ్వండి. తెలంగాణ రవికుమార్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఎన్డీఏ కోసం బీజేపీ కోసం పనిచేసినప్పుడు నిధులు ఇవ్వాలి కదండి. విషయంలో కానీ ఆర్థిక పరిస్థితి అన్నారు సోదరులు జితేందర్ గారు. ఎందుకు తగ్గిందని అంటున్నారు? కరోనా కష్టకాలంలో తెలంగాణ రెవెన్యూ అనేది ప్రతి ఇయర్ పెరుగుతూ వచ్చింది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పని ఏంటంటే, రకరకాల పేర్ల మీద ప్రజలని భయకంపితులను చేసి, ఇన్వెస్ట్ చేసేటటువంటి వాళ్ళని భయకంపితులను చేసి, తన చంద్రబాబు నాయుడు కోసము ఇక్కడ పెట్టుబడి పెట్టేటోళ్ళని, ఇక్కడ వ్యాపారాలు చేసేటోళ్ళని, వాణిజ్యం చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా అమరావతికి, ఆంధ్రకు పంపించడం కోసం చేసిన కుట్రలో భాగంగానే వాళ్ళ తెలంగాణ ఆర్థిక పరిస్థితి, ఆదాయం జితేందర్ గారు ఫైనల్ కామెంట్స్. ఇంకొక మాట లేదండి జితేందర్ గారు ఫైనల్ కామెంట్స్. నేను ఏకీభవించానండి. ఒక్క నిమిషం రవణ. ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు మోడీ గారికి సరెండర్ అయిపోయారు, బాబు గారికి.
బాబు గారికి మోడీ గారికి సిలిండర్ అయినప్పుడు నిధులు అన్ని ఇవ్వాలి కదా, మరి అక్కడ పనిచేస్తున్నప్పుడు ఇస్తలేరు కదా, నిధుల కోసం అయినా కూడా ఇస్తలేరు కదా. వాళ్ళకి సిలిండర్ అయినప్పుడు వాళ్ళ వ్యక్తి ఒక నిమిషం వినాలి, నేను మాట్లాడినప్పుడు వినాలి కదా. ఒక నిమిషం ఆగండి విజయన్, ఒక నిమిషం ఆగండి, మీరే అంటున్నారు పల్లెరవి గారు జితేందర్ గారు ఒక నిమిషం అండి. పల్లెరవి గారు జితేందర్ గారు ఒక నిమిషం. విజయ్ గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి, కంక్లూజన్ ఇవ్వండి. ఒక నిమిషం ఆగండి. జితేందర్ గారు, రవికుమార్ గారు ఒక నిమిషం. విజయ్ గారు, విజయ్ కుమార్ గారు మీ ఫైనల్ కామెంట్స్ వీటికి ఒక క్లారిటీ ఇవ్వండి. జితేందర్ గారు ఒక నిమిషం, విజయ్ గారిని మాట్లాడివ్వండి. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. సరెండర్ అయ్యిండ్రు అని మీరే చెప్తున్నారు. సరెండర్ అయ్యే వ్యక్తి అనేది ఎప్పటికీ కాపాడుకోవడం కోసం మరి ఈయనకు నిధులు ఇవ్వాలి, అన్ని రకాలు ఇవ్వాలి. అటు చంద్రబాబు నాయుడు గారు కోఆపరేట్ చేయాలి, ఇక్కడ మోడీ గారు కూడా కోఆపరేట్ చేయాలి. మరి కోఆపరేట్ చేయట్లేదు కదా వీళ్ళు. విజయ్ కుమార్ గారు మీ ఫైనల్ కమెంట్స్ 1 minute లో కంక్లూడ్ చేయండి. ఆయన అనుకున్న పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం సరెండర్ కాలేదు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కోసం సరెండర్ అయ్యింది. చంద్రబాబు నాయుడు కావాల్సిన పనులన్నీ మోడీ గారు చేసి పెడుతున్నాడు. రైట్ విజయ్ గారు, విజయ్ గారు 30 seconds అండి, నేను క్లోజ్ చేస్తాను, చెప్పండి. ఆయనకు అన్ని నిధులు ఇవ్వాలి, అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వాలి, అన్ని రకాలుగా చూడాలి కదా. మరి చూడట్లేదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి వాదనే అది. మీరే అంటున్నారు ఇక్కడ ఫెయిల్ అయిపోయింది అని. మోడీకి రైట్ అండి. ఓకే రవికుమార్ గారు, జితేందర్ గారు, రాజకీయ గురువు కోసం తెలంగాణ ప్రయోజనాలు బలి పెడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండొద్దని. సరే రవికుమార్ గారు, మీరు అన్నట్లు మీ రాజకీయ గురువుల ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినా చూద్దాం ఏం జరుగుతుందో. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అది కూడా బీజేపీ పార్టీలో ఏం జరుగుతుందన్న ఒక చర్చ మాత్రం అటు అన్ని వైపులా జరుగుతుంది. ఇన్ని రోజులు అంతర్గతంగా ఉన్న వర్గపోరు ఇప్పుడు బహిర్గతమైంది. చూద్దాం ఇది ఎంత దూరం వెళ్తుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.